యాదాద్రి భువనగిరి ములుగు జిల్లాల్లో పర్యటించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ హోదాలో తొలిసారి వచ్చిన ఆయనకు 2 జిల్లాల్లో ఘన స్వాగతం పలికారు అధికారులు, లీడర్లు. ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ములుగు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా ఉన్నత అధికారులతో సమావేశమయ్యారు. ప్రముఖ రచయితలు, కళాకారుల్ని కలిశారు. రామప్ప దేవాలయంలో రుద్రేశ్వరుడికి పూజలు చేశారు. రామప్ప చెరువు, కోటగుళ్లను సందర్శించారు. జిల్లా విశేషాలను, అభివృద్ధి పనుల్ని గవర్నర్కి వివరించారు మంత్రి సీతక్క. రాష్ట్ర గవర్నర్ హోదాలో తొలిసారి జిల్లాల్లో పర్యటించారు జిష్ణుదేవ్ వర్మ. యాదాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్లిన గవర్నర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం గుట్టకు వచ్చిన గవర్నర్ కు వేద పండితులు, ఈవో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. కొండపై కొత్తగా ఏర్పాటు చేసిన విష్ణు భూశిఖరునిలో నిర్వహించిన అష్టోత్తర పూజలో పాల్గొన్నారు. తర్వాత అఖండ ద్వీపం దగ్గర పూజలు చేశారు. సత్కృతాయాస్తు మంగళం. మధ్యాహ్నం ములుగు జిల్లాకు వెళ్లిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం పలికారు మంత్రి సీతక్క, జిల్లా అధికారులు. ములుగులో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నుంచి కలెక్టరేట్ కు వెళ్లారు. అక్కడ గవర్నర్ కు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్ లో జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కలెక్టర్ దివాకర్ పీపీటీ ప్రెజెంటేషన్ తో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఆ తర్వాత ప్రముఖ రచయితలు, కళాకారులు, వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలతో సమావేశమయ్యారు గవర్నర్. యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ రామప్ప దేవాలయాన్ని సందర్శించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. జిల్లా పర్యటనలో భాగంగా రామప్ప చేరుకున్న గవర్నర్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో రుద్రేశ్వరుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్. వేద పండితులు గవర్నర్ ను పట్టు వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత రామప్ప చెరువు, కోటగుళ్లను సందర్శించారు. తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలను పరిశీలించారు. కాకతీయుల వైభవాన్ని చాటే గొప్ప కట్టడం గణపేశ్వర ఆలయం అని తెలిపారు గవర్నర్. కాకతీయుల కళా సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇక జిల్లా విశేషాలను గవర్నర్ కు వివరించారు మంత్రి సీతక్క. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని చెప్పారు. లక్నవరం చెరువు పర్యాటకులకు ఆనందం, ఆహ్లాదాన్నిస్తోందని, కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందిందని తెలిపారు మంత్రి. A land rich in history and culture. We are privileged to host a leader of your stature who has served as the Deputy Chief Minister of Tripura and is deeply connected to art, culture and writing. Your experience in rural development and Panchayat Raj with the hope of our people. చారిత్రక ఆలయాలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్. రాత్రికి లక్నవరం సరస్సు దగ్గర హరిత రిసార్ట్ లో బస చేయనున్నారు జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ టూర్ తో జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.